గరీబోళ్ళ పిల్లల్ని నేను పట్టణంలో చదివిస్తా అని తోలుకపోయిందా? ఎవరన్నా గరీబోళ్ళ బిడ్డకు పెళ్ళైతే పుస్తబట్టలు ఇచ్చిండా? అవ్వ తెచ్చిన అవ్వ ఉన్నప్పుడు అన్నం పెట్టలే గాని అవ్వ తెచ్చినాక చిన్నవ్వకైతే బంగారు గాజులు చేపిస్తా అంటుండే వెంకట్రామరెడ్డి. 3 ఏళ్ల పేరు ఎమ్మెల్సీ ఉండి 3 పైసలు ఇవ్వలేమని కారోడు, కానీ పైసలు ఎవరి బొందకు పెడుతుండు? హరీష్ రాయని బొందకు, కేసీఆర్ బొందకు. జై తెలంగాణ అన్నానికి సీట్ లేదు, అమ్ముకుంటారు. మీ దగ్గర ఎలక్షన్ రెడ్డి అని ఉంటాడు పాపం, చిన్న ఉన్నప్పటి నుంచి చంద్రశేఖర్ రాయని దోస్తే ఆయన వెనుకనే తిరుగుతాడు. మరి ఒకవేళ కారు గెలిచేది ఉంటే ఎలక్షన్ రెడ్డికి ఇచ్చేది ఉండదు, టికెట్ ఇవ్వాలా? జర కిసంత పోతే మదన్ రెడ్డి సార్ అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి ఇవ్వాలి. వీళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వలే? ఇవి లేవు కాబట్టి ఇవ్వలే. వెంకట్రామరెడ్డి దగ్గర ఏమున్నాయి? సూట్ కేసులు ఉన్నాయి. హరీష్ రావుకు 4 మోసిండు, చంద్రశేఖర్ రాయనికి 4 మోసిండు. ఓడిపోయినంత కూడా కారుని బుద్ధి మారలేదు. కారుకి ఎత్తే అది తీసుకుపోయి మీ ఊరు చెరలు వేసినట్టు అవుతుంది. ఇక చెయ్యికి ఎత్తే ఏమవుతుందో మీరు చూసారు. 4,000 రాలే, 2,500 రాలే, 2 లక్షలు మాఫీ కాలే, వడ్లకి క్వింటాల్కి 500 బోనస్ రాలే, ఏమి కాలే. రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఓ పేద గాడిద గుడ్డు బొమ్మను మాత్రం పట్టుకొని తిరుగుతుండు. ఆఖరికి రేవంత్ రెడ్డికి తెలియదు గాడిద గుట్టు పెట్టదని కూడా ఆయనకు తెలియదు. పాపం గంత అమాయకుడు, గంత తెలివిలేని వ్యక్తి ఆయనని ఆలోచించుకోవాలి మనం. అందుకని అక్క ఎండ బాగా కొడుతుంది, చాలా మంది ఎండలు ఉన్నారు, ఎక్కువసేపు కోసబెట్ట నేను. మీరు చెయ్యికి ఎత్తే రేవంత్ రెడ్డి ఎంకి ఇంకో పదవి రాదు, గదే ముఖ్యమంత్రి ఉంటుంది. కారుకి ఎత్తే చంద్రశేఖరరావు గదే ఫామ్ హౌస్ ఉంటాడు. అందుకని ఆ ఇద్దరికి ఒక 5 ఏళ్లు సెలవిచ్చి ఒక్కసారి నరేంద్ర మోడీ 3 ఏళ్లతోనే మనకు 5 కిలోల బియ్యం ఇచ్చి కరోనా వస్తే మనల్ని కాపాడిండు. రేపు భవిష్యత్తులో 5 ఏళ్లు మనల్ని కాపాడుతాడు. మీ ఇంటి ముంగట బాత్రూమ్ కట్టినా, మీ ఇంటి ముంగట సీసీ రోడ్ వేసినా, ఆఖరికి మీ ఊర్లో హరితహారం చెట్లు పెట్టినా, మీ ఊర్లో నర్సరీ పెట్టినా, రైతు వేదిక పెట్టినా, అంత అయిపోయినాక ఊరవతల పెట్టే శ్మశాన వాటిక వైకుంఠ ధామానికి కూడా మోడీ గారు 10 లక్షలు ఇచ్చిరు. మీ సర్పంచులను అడుగుండ్రి, కరెంటు బిల్లు పైసలు ఇచ్చినాం, సర్పంచులు సల్లంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి నెల పైసలు ఇచ్చి సర్పంచుల హక్కులను కాపాడింది కమలం గుర్తు నరేంద్ర మోడీ గారు. అయితే వచ్చిన పైసలు ఎత్తుకోవాలని చూసిండు చంద్రశేఖర్ రావు గారు. అక్క ఇంకా 2 ఊర్లు పోవాలి, ఆడ కూడా వాళ్ళకి బాగా ఎండ కొడుతుంది. మా కూచారా బోలు బాగా ఆలోచిస్తారు, 2 మాటలు ఆలోచించాలి, 2 మాటలు ఆలోచించాలి. నేను మాట్లాడేదాక కిందికి వస్తా, అందుకని గాడికే వస్తున్నా. అదే అవి ఇయ్యలేదు కాబట్టి ఒక్క నిమిషం కేసీఆర్ ఇంకో మాట చెప్పింది, చెల్లె యాడ్ చెప్తుంది. ఇంటికి అల్లుడు వస్తే అల్లునికి కోడలికో కోడు, అల్లునికి కూతురుకో అర్ర, అత్త మామకో అర్ర. ఎన్ని వచ్చినాయి అర్రలు? కూచారాలు ఒకటని వచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా? మరి 10 ఏళ్ళ కారోడు ఇల్లు కడితే 5 లక్షలు ఇస్తా, 5 రూపాయలు ఇవ్వలే, ఇచ్చిండా? అందుకని కారోడు చెయ్యోడు ఎవరన్నా ఓటందుకు అడవటందుకు వస్తే ఊరు దాటిదాకా పంపరు. గరీబ్ వాళ్ళ కోసం ఆలోచించేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణలో 3 లక్షల ఇల్లు కట్టేటందుకు, తెలంగాణలో 3 లక్షల మంది గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టేటందుకు ఇంటికి 2.5 లక్షలు ఇచ్చి గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టిమని మోడీ గారు పైసలు పంపిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కడతాడు, చెల్లె కవిత సారమ్ముతుంది, హరీష్ రావు కాళేశ్వరం కడతాను దోసుకుంటాడు. ఈ దొంగలంతా చెల్లె పోయింది, ఇక బాగా పోతాడు, బామ్మర్ది కూడా జైలుకి పోతాడు. అందుకని ఒక్కసారి మీ పిల్లలు, మన పిల్లలందరూ బాగుండాలంటే, ఈ దేశం బాగుండాలంటే అక్క ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డిదో, ఈ ఎలక్షన్ చంద్రశేఖర్ రావుదో కాదు. ఈ ఎలక్షన్ మన పిల్లలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి. పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మన దేశంలోకి వచ్చి బాంబులు వేయొద్దంటే, ఒక్కసారి మనందరం సల్లంగా ఉండాలంటే 3వసారి మోడీ గారిని గెలిపిమని మీ అందరిని వేడుకుంటా ఉన్నా. మేము ఎమ్మెల్యే లేం మెదక్లో, మేము ఎంపీ లేం, కానీ గజ్వేల్కు రైలు ఇచ్చినాం. మనోహరాబాద్ దగ్గర రైలు యాక్సిడెంట్ అయితే నేను కిషన్ రెడ్డి గారు వచ్చి ఆ పేద పిల్లల తల్లిదండ్రులను ఓదార్చినాం. కానీ మీ గజ్వేల్ ఎమ్మెల్యే మాత్రం 23 మంది పిల్లలు చచ్చిపోతే అన్న వచ్చి చూసిండా? కనీసం చూసిండా? బిడ్డ జైలుకు పోతే మాత్రం రోజు పోయి చూసేస్తున్నారు. గసంటి చంద్రశేఖర్ రావునికి కారు గుర్తు ఓటేయొద్దని మీకు అందరికీ తెలియజేస్తూ, మనం బాగుండాలని, ఈ దేశం బాగుండాలని, ఈ దేశంలో రాములారికి ఓ గుడి కావాలన్నా, కరోనాకి టీకాలు కావాలన్నా, ఊర్లలో సీసీ రోడ్లు కావాలన్నా మీ అందరి కష్టం ఆలోచించిన నాయకుడు నరేంద్ర మోడీ గారికి మళ్ళొక్కసారి ఈ నెల 13వ తారీఖున
పొద్దుగా 7 గంటలకి ఎండ అయ్యే కంటే ముందే మీరందరూ పోయి బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కూడా శిరస్సు వంచి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమైంది వెనకాల ఉన్న వాళ్ళు జర చేతున్న వాళ్ళందరూ ఒక చేతులు ఏమంటాను, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేతులు ఉన్నోళ్ళే అనూరి, చేతులు లేని వాళ్ళు లేపుకురు, నాకేం బాగాలేదు. జర గట్టిగా నూరి జై శ్రీరామ్. కట్టబట్టుకున్న తాత అంటున్నాడు, మీకేమైంది వయసు పిల్లలు? గట్టిగా నూరి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ సర్పంచ్ ఆఫ్ జనవరిలో పూజ చేయలేదా? గుళ్ళే అక్షింతలు పంచలేదా? అన్నదానం చేయలేదా? అందరితో జై శ్రీరామ్ అనిపించలేదా? మరి మీరు చల్లగా ఉండాలని మేము కోరుకుంటే మమ్మల్ని చల్లగా ఉండాలని మీరు ఆశీర్వదించాలా వద్దా? ఆశీర్వదిస్తారా? అయితే దేని కోటేయాలి? పువ్వు గుర్తు. సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ఎంత?